వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రోడ్లు వేసి ఆదుకోవాలని ప్రజలు గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇక చంగమోల్ బ్రిడ్జ్ కూలిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి గ్రామాలకు రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడ్ల పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటోలకు ఇబ్బంది ఉంది, బైకులకు ఇబ్బంది ఉంది. ఎవరికి ఏమన్నా అయ్యిందంటే హాస్పిటల్కి తీసుకుపోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏవి వస్తలేవు. ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయంటే కొద్దిగా వర్షం పడ్డదంటే ఎవరైనా సీరియస్గా ఉంటే తీసుకొని పోతుంటే మధ్యలో పడి చచ్చిపోయేటట్లు ఉంది. అందుకే రోడ్లు కావాలి. ఇక్కడ నుంచి ఇక ఈ మధ్యలోనే చనిపోయేటట్లుంది సీరియస్గా ఉన్నవాళ్ళు. ఇక్కడ నుంచి మేడపల్లి నుంచి కంకల్ వాగు దాకా అట్లాగే ఉంది. అక్కడ నుంచి చంద్రంలో నుంచి ఇక్కడ మన్నెగూడ దాకా. ఇప్పుడు మన్నెగూడ నుంచి వెళ్ళామంటే ఎమర్జెన్సీగా ఇట్లా పోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 4 కిలోమీటర్లు పోతే 40 కిలోమీటర్లు పోయిన టైం పడుతుంది. బండ్లన్నీ పాడైపోతున్నాయి. ఇన్ని రోజులు అవుతున్నది, ఒక్క దగ్గర దాంబరు ఉన్నదనే గ్యారెంటీ లేదు. ఈ దాంబరు మొత్తం పోయి కంప్లీట్గా మట్టి రోడ్డు ఉన్నా బాగుండేదేమో. లేస్తే దుమ్ము లేస్తుండే తప్ప ఈ దెబ్బ ఎత్తేసుకునేది తక్కువ అయిపోతుండే. ఈ రోడ్ల గురించి పట్టుకునేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరు. అనంగా అక్కడ రేగడ మామిడిపల్లి టు బార్లపల్లి ఆడ వరకు ఒక 3 కిలోమీటర్లు పడ్డది. అది సగం రోడ్డు లేచిపోతా ఉన్నది, సగం రోడ్డు ఓకే ఉన్నది. ఇక బ్రిడ్జి వచ్చేస్తే చంద్రములు దాటంగానే బ్రిడ్జికి ఏం లేదు, వర్షాకాలం లేదు. ఈ రోడ్డు ఇంచుమించు మేము ఇటు నుంచి అప్ అండ్ డౌన్ చేయబట్టి ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు రోడ్ ఎవరు పట్టించుకున్న ఎవరు లేరు. కానీ ఎప్పుడు వేస్తారు, ఇవాళ వేస్తారు, రేపు వేస్తారు అనుడే ఉన్నది. కానీ రోడ్ వేస్తలేరు. దయచేసి రోడ్ వేయాలని. My name is Bibi Zainab. My father name is Abdul Nabi. I am from Chengumal. I am studying in now 10th class. My school name is Brung International School. The road is so clumsy and rough that we are suffering a lot. Our school. పొద్దున రోజు 6:30కి 6:40కి బయలుదేరితే పోయేసరికి 8:30 అవుతుంది. అక్కడ నుంచి మన చనగంలో చిట్టంపల్లి నుంచి మిటకంకి వెళ్ళే రోడ్డు చాలా వరస్ట్గా ఉంది. వెళ్ళడానికి మనకి